పతంగ్ మూవీకి ఎందుకు ప్రతి సెలబ్రిటీ కూడా ఓవర్ హైప్ ఇచ్చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీని ఎందుకు ఎత్తుతున్నారు? నాకిప్పటికీ అర్థం కావట్లేదు. మూవీ ట్రైలర్ చూసాక ఈ కంటెంట్ పెట్టుకొని ఎందుకురా వీళ్ళు ఈ రేంజ్‌లో ఎత్తుతున్నారనిపించింది. సరే మూవీ రిలీజ్ అయ్యాకైనా చూద్దాం అనుకుంటే మూవీ రిలీజ్ అయింది. చూసి రావడం జరిగింది. మూవీ నాకెలా అనిపించింది? నాకు నచ్చిందా లేదా? అనేది మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు మీరు ఏ రీజన్స్ వల్ల మన సెలబ్రిటీస్ అందరూ ఈ మూవీని ఇంత హైప్ చేస్తున్నారనిపిస్తుందో కూడా కింద కామెంట్ రాసేయండి. ఇంక లేట్ చేయకుండా మూవీలోకెళ్ళిపోదాం. ట్రైలర్‌లో చూపెట్టారు కదా స్టోరీ సేమ్ అదే స్టోరీ ఏముండదు. సేమ్ అదే స్టోరీ. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక అమ్మాయిని లవ్ చేస్తారు. ఆళ్ళ మధ్య వచ్చే కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటి? చివరికి ఆ అమ్మాయి ఎవరికి దక్కింది? అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఈ స్టోరీని పట్టుకొని ఎందుకు మనోళ్ళందరూ ఈ రేంజ్‌లో ఈ మూవీకి హైప్ ఇస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సెలబ్రిటీ కూడా ఈ మూవీ ఎందుకు ఇంత రేంజ్‌లో ప్రొవైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఆఖరికి త్రివిక్రమ్ గారు కూడా నేను ఈ మూవీని ఈగలుగా వెయిట్ చేస్తున్నా ఈ మూవీ చూడటానికన్నారు. మెయిన్ రీజన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓవరాల్‌గా మూవీ అయితే నాకేం అనిపియలేదు. అసలు ఎన్నో సార్లు మనం చూసిన మూవీయే. ఎన్నో సార్లు మనం చూసిన కాన్సెప్టే. సేమ్ అదే కాన్సెప్ట్. వీళ్ళు కొత్తగా ఏమైనా తీపిచ్చారా అంటే, ఆ తెలంగాణ బ్యాక్ డ్రాప్ పెట్టుకొని దాని చుట్టూ ఒక స్టోరీ రాసుకొని, దాని చుట్టూ ఆ లవ్ ట్రాక్ అవన్నీ రాసుకున్నారు. ఆ లవ్ ట్రాకు పని లేదు. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ బాండింగు పని లేదు. అసలేమి పని లేదు. మూవీకి ఎక్కడా గూడా నేను కనెక్ట్ అవ్వలేకపోయా. నన్ను ఏది కూడా మూవీలో అంత ఇంట్రెస్ట్‌గా మూవీకి మనం చు నచ్చిందిరా, నాకు ఈ పాట నచ్చిందిరా అనేటట్టు కూడా చేయలేకపోయింది. కొన్ని కొన్ని సీన్స్ ఉన్నా సరే ఓవరాల్‌గా మూవీ అయితే నాకు ఫుల్ డిసప్పాయింట్ చేసేసింది. నాకు నిజంగా నేనేదో ఎక్స్‌పెక్ట్ చేశా. ప్రతి ఒక్కళ్ళు హైప్ ఇస్తుంటే మూవీ ఆ రేంజ్‌లో అయితే లేదు. ఆ లవ్ ట్రాక్ పనిలేదు నాకైతే మెయిన్. ఆ ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ బాండ్ పనిలేదు. ఆ లవ్ సీన్స్ కూడా మనకెక్కడ కూడా కనెక్ట్ అవ్వవు. ఏదో తీసుకెళ్ళిపోతున్నారు. ఏదో లేత బోరన్ బోరన్ బోల్తే ఇయి ఉంటాయి కదా! అటు సైడు. అలాంటి చప్రి ఏషాలు అవన్నీ ఈ మూవీలో కూడా కొన్నున్నాయి. ఓవరాల్‌గా నాకైతే ఇది అసలు నచ్చలేదు. రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో మాత్రం నాకు బాగా నచ్చింది 'చాంపియన్' మూవీ ఒకటి బా నచ్చింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్లారనిపించేసింది. అసలు నచ్చని మూవీస్‌లో అయితే తర్వాత ఇదుంటది. మీరు ఏ మూవీకెళ్ళాలి? ఈ మూవీస్ మీరు చూసుంటే ఏ మూవీ కూడా మీకు నచ్చిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.